హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 26వ వచనం చదవండి, 36వ వచనం చదవండి. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తలులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినోడు. ఎవడండేనా తన ఆస్తి అంతా అమ్మి పాస్టర్ గారు జేబులో పెట్టలా, ఎక్కడ పెట్టాడండి? అపోస్తలుల పాదం దగ్గర ఉన్న ఆస్తి అంతా అమ్మేసి 10% ఇవ్వటం కాదు, ఏదో ఒక కృతజ్ఞత కానుక ఇవ్వటం కాదు. నాకు ఈ గొప్ప రక్షణ దొరికింది, ఈ రక్షణ భాగ్యము లోకానికి అందాలి, ఈ సువార్త అందరికీ అందించాలి అని తనకున్నదంతా ఏం సంపాదించుకుందామా యేసునామంలో అనే ఆలోచనే కానీ ఏమిద్దామా ప్రభు కన్నా ఆలోచన రాదేంటండి ఈనాటి జనానికి, ఈనాటి సేవకులకు. ఏమొచ్చింది నాకు సేవ చేస్తే అంటారు, ఏంటో నాకు అర్థం కాదు. అక్కడక్కడ ఏం రావాలి నీకు, ఏం రావాలి? నా జీవితం అంతా దేవుని కొరకు హారతి అయిపోయినా కూడా, నేను అడుక్కు తినేవాడిగా దరిద్రుడు అయిపోయినా కూడా, దేవుని సేవ చేసినందుకు నాకు తిండి లేకపోయినా సరే నాకంటే మించిన భాగ్యవంతుడు ఈ లోకంలో లేడు. ఆకలి అంటే ఎంతమందికి తెలుసో చేయి చూపించండి. నిజంగా ఆకలి చేదాకా ఉంటారా మీరు తినకుండా? పేగులు మండిపోతున్నా, ఆకలేస్తున్నా ఆగి ఎక్కడన్నా దోశ తినొచ్చు, ఆర్డర్ ఇస్తే వచ్చేస్తాయి జొమాటోలో. ఎవరిని అడిగినా పెడతారు పాస్టర్ గారు అడిగితే. కానీ నేను ఎవరిని అడగను. నేను ఎన్ని రోజులు ఆకలితో ఉంటాను నాకు తెలిసి. ఇప్పుడు కూడా ఎప్పుడు ఎంత ఆకలి వేసినా సరే హల్లెలూయా నీకోసం ఆకలి కొని ఉండటం నాకు నేర్పించావు. సైడ్ పక్కదారులు పట్టకూడదు, తిండి కోసం టైం వేస్ట్ చేయకూడదు. దేవుని కోసం మనం త్యాగం చేయటం నేర్చుకోవడంలో నాకు ఏమొచ్చింది అంటే, పంచపచ్చ పరవాణాలు తింటేనే ఆశీర్వాదమా, ఆరోగ్యమా? ఎలాంటి వారిని సేవకు పంపుతున్నారో చూడండి, ఇవాళ ఎలాంటి వారు సేవకు వస్తున్నారో చూడండి. ఉన్నదంతా అమ్మేసి పాదాల దగ్గర పెట్టినోడు. వాళ్ళకి అసలు పేరు, ఆయన పేరు ఏంటి? యోసేపు ఆయన పేరు. కానీ ఆ రోజు అపోస్తలులు ఆయనకి వేరే పేరు పెట్టారు. ఏమని పెట్టారు? బర్నబా అని పెట్టారు. బర్నబా అంటే అర్థం ఏంటి? హెచ్చరిక పుత్రుడు. కింద పేరేసి రాశారు చూడండి, ఆదరణ పుత్రుడు. ఎందుకు పెట్టారో తెలుసా ఆయనలో? అతడు అంత ధనవంతుడై ఉండి అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టినా అతని జీవితంలో అతనికి ఒక ఆశ ఉంది. హెచ్చరించేవాడట, ఆదరించేవాడు. ఒక నిజమైన సేవకుడు ఆదరించేవాడిగా ఉండాలి. ఆదరణ లేక కుమిలిపోయే వాళ్ళు ఎందరో ఉన్నారు ఈ లోకంలో. పాపిని చూసి పాపని రాయేయటం కాదండి, పాపిని చూసి దరిద్రుడ నాశనం అయిపోతావు అనేది క్రైస్తవ పరిచర్య కాదు. పాపిని చూసి నువ్వు నీ పాపాలకు నీకు శాపం వస్తుందని ఆపేసేది క్రైస్తవ పరిచర్య కాదు. సేవ చేయాలనుకునేవాడికి జాలి గుండె కావాలి, సేవ అనుకునేవాడికి ఆదరించే మనసు కావాలి, అరసిన వారిని ఊరడించే నాలుక కావాలి, నశించిపోతున్న ఆత్మల కొరకైన భారం కావాలి. లేకపోతే సేవ చేయొద్దు, లేకపోతే సేవ చేయొద్దు. సేవ చేసేది మన పొట్టపోషణం కాదు, సేవ చేసేది లోకంలో గొప్పవారిగా ఉండడానికి కాదు. నలిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తాలి. చాలామందికి వచ్చే ఒక నిరుత్సాహం ఏంటంటే, నేను పనికిరాను, నేను సేవ చేయాలని ఉంది కానీ నేను ఎందుకు పనికి వస్తానన్నాడు ఒక ఆయన. నేను ఆయనతో ఏం చెప్పాను, నువ్వు ఎందుకన్నా పనికి వస్తావన్నాను. నేను ఎందుకు పనికి వస్తానన్నాడు, అందుకే పనికి వస్తాడు. నేను ఎందుకు పనికిరాన్నాడు, ఎన్నన్నా చేయొచ్చాడు. అర్థమైంది మీకు పాయింట్? అర్థం కదా? నేను ఇదే చేయగలంటే వాడు అదే చేస్తాడు, నేనేమి చేయలేనంటే వాడు అన్నీ చేస్తాడు దేవుడు. కాకినాడ వీధుల్లో తిరిగిన జైపాలు ఏమీ చేయలేనోడే, కానీ వాళ్ళు అన్నీ చేయగలను. నేను కంప్యూటర్ దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేస్తా, ఏమైనా చేయగలను. అన్నీ చెప్పుకోవడం అవసరం లేదు, మళ్ళీ డబ్బా కొట్టుకున్నట్టు అవుతుంది. ఏమైనా చెప్పండి మీరు చేస్తా. అన్నం వండి పెట్టమంటారు చెప్పండి, చికెన్ చేయమంటారు చెప్పండి చేస్తాను, తొడమంటారు చెప్పండి తుడుస్తాను, నడవమంటారు చెప్పండి నడుస్తాను, ఎక్కమంటారు చెప్పండి ఎక్కుతాను. రాదు అనే మాట లేదు నా డిక్షనరీలో తీసి పడేశాడు దేవుడు. రాదు అనేది ఏమన్నా ఉంటే నేను ఒక మాట అంటాను, నేర్చుకుంటాను, నేర్పించండి, నాకు నేర్పించండి, నేర్పించండి.
నాకు రాని ఇంకా ఎన్నో ఉన్నాయి. నేర్పించు. దేవునికి అప్పగించుకోవాలి మనం, మనుషులకు కాదు అప్పగించుకునేది. దేవుడు ఏర్పరచుకోవాలి మనల్ని మనమే కాదు ఏర్పరచుకునేది. దేవుని చేత పంపబడిన వారు, తండ్రి చేత పంపబడ్డాడు కుమారుడిగా యేసు ప్రభువు. నిన్ను నన్ను సర్వలోకానికి పంపాలని ఆశిస్తున్నాడు. ప్రభువా, నీ చిత్తములో, నీ ఉద్దేశములో నన్ను కూడా ఈ చిన్న సంఘములో వాడుకో అని ఈ రోజున ప్రభువుకు మనం అప్పగించుకుందాం. ప్రార్థన. 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఒక్కసారి మమ్మల్ని చూడు నాయన. ఈ సమయంలో ఈ సోషల్ మీడియా ద్వారా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రేక్షకుల్ని చూడయ్యా. వీరందరినీ నువ్వు కోరుకున్నవారు, నువ్వు ఏర్పరచుకున్నవారు, నీ ప్రణాళికలో ఉన్నవారని నమ్ముతున్నామయ్యా. వారు ఎక్కడెక్కడున్నా సరే నీ సాక్షులుగా అక్కడక్కడ విరజిమ్ముకోవడానికి సహాయం చేయి. నిన్ను మహిమపరచడానికి సహాయం చేయి. నీ చేత అభిషేకించబడటకు సహాయం చేయి. పంపబడిన స్థలాల్లో ప్రత్యక్ష సాక్షులుగా నీ కొరకు నిలబడడానికి సహాయం చేయి. హాస్పిటల్స్లో రోగులు అలమటిస్తున్నారయ్యా. మారుమూల సందుల్లో, స్లమ్స్లో తినటానికి ఆహారం లేక, వస్త్రాలు లేక అలమటిస్తున్నారయ్యా. వారికి నీ ప్రేమను పంచే భాగ్యం మాకు దయచేయి. పంపబడిన వారు అటువంటి స్థలాలకు వెళ్ళి నీ అధికారముతో నీ నామాన్ని మహిమపరచడానికి సహాయం ఇచ్చాయి. లోకంలో మెప్పుల కొరకు కాక నీ ముందు నిలబడ్డప్పుడు బలనమ్మకమైన మంచి దాసుడా, నా యజమానుని సంతోషములో పాలిభాగస్తుడమని చెప్పినట్లు నీ యందు ఆనందించి నీవిచ్చే ప్రతిఫలాన్ని పొందడానికి మాకు సహాయం చేయము. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.